మూడో విషయం, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. ఆలకించుము, ఆలోచించి చెవి ఎగ్గుము, నీ బాగినని మాట, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. దేవునికి స్తోత్రం. కుమారి, చెవి ఎగ్గి ఆలకించుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ప్రియులారా, అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి, భర్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక 24 గంటలు తల్లిదండ్రుల ఇంటిపైనే ధ్యాస పెట్టమని కాదు అర్థం. ఇక్కడ వారిని మర్చిపోవాలి. ఇంకా నిన్ను కనిన ఆ కుటుంబాన్ని మర్చిపోవాలి. మర్చిపోవడం అంటే ఇంక బొత్తిగా వదిలిపెట్టడం అని కాదు అర్థము. పెళ్ళైన తర్వాత అదామంటే అక్కడికి వెళ్ళడము, ప్రతిసారి చిన్న మాటకి పెద్ద మాటకి అక్కడికి వెళ్ళడము, పుట్టింటికి వెళ్ళిపోవడము, అక్కడ పోయి అలిగి కూర్చోవడము. ఏమండి, చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, నాకు ఎలాంటి వాడికి ఇచ్చావు నువ్వు, నీకు కొడితే వాడికి గుర్తు రావాలని చెప్తారు తల్లిదండ్రులకి. ఆడపిల్లలు ఏం చేయాలంట, తల్లిదండ్రులు ఏమంటారంటే, అమ్మా నీకు కొడితే నాకు చేసుకున్నోనికి గుర్తు రావాలా. కాపురం సరిగ్గా జరగలేదు, సంబంధాలు సరిగ్గా జరగలేదు. ఏమంటే, పెళ్లి చేసుకున్న కాటి నుంచి మొదలుకొని చివరి వరకు ఇదే గొడవే. అదామంటే తల్లిదండ్రుల దగ్గర పారిపోవడం, వాళ్ళ సంఖ్యలపై దూరడం. ఏమంటే 24 గంటలు వాళ్ళ దగ్గరే పట్టుకోవడం, వాళ్ళ దగ్గరే మాట్లాడడం, వాళ్ళతోనే ఉండడం. మరి భర్త ఎక్కడ పోవాలి? చేసుకున్నవాడు ఎక్కడ పోవాలి? ఆ కుటుంబం ఎక్కడ పోవాలి? ఏమంటే నీ కొరకు ఎన్నో ఆలోచన కలిగిన ఆ కుటుంబం ఎక్కడ పోవాలి చెప్పండి? ప్రభు చెప్తున్నాడు, కుమారి ఆలకించి చెవి ఎగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. మరిచిపోయి ఈ కుటుంబాన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తావో, ఈ కుటుంబంలో ఉన్న ఆ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే, నువ్వు ఆదరిస్తే, నువ్వు వాళ్ళకి సంరక్షిస్తే, నీ భర్తను ప్రేమిస్తే, నీ తల్లిదండ్రుల కుటుంబానికి నువ్వు ఉన్నతమైన స్థానంలో పెడతావు. కలిసిన ప్రతిసారి వాళ్ళ వియంకులు ఏమంటారు తెలుసా? అయ్యా నీ కూతురు బంగారం, అయ్యా నీ కూతురు బంగారం, వజ్జనం. మా ఇంటికి వచ్చి ఒక కల వచ్చేసింది, మా ఇంట్లో ఒక సంతోషం ఉంది. ఈరోజు నీ కూతురు రావడం బట్టే నా ఇంట్లో ఆనందం ఉంది. నీ కూతురు నా ఇంటికి రావడము నా కుటుంబానికి దశ తిరిగింది. ఇలా ఎంతమంది చెప్తారు చెప్పండి? కొంతమంది ఏమంటారు తెలుసా? నీ కూతురు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో నా కొంప నాశనం. ఏమండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఏమండి, ఏమండి, ఒక నూతనమైన ఆడపిల్లల్ని ఇంటికి చేసుకున్న కాటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు చాలామంది ఏమంటారంటే, ఈ మహాతల్లికి ఎప్పుడైతే చేసుకున్నామో మా ఇళ్ళంతా సర్వనాశనం అయిపోయింది. నా కర్మకి నీకు చేసుకున్నాను తల్లి, నా బుద్ధి తక్కువ నీకు చేసుకున్నాను. ఎంతమంది ఏమండి, అత్తమామలు కానీ భర్త కానీ ఎంతమంది బాధ. కొంతమంది కాపురాలు సరిగా లేక బ్రతుకు జటకామంటి దగ్గరికి వెళ్తుంటారు చాలామంది. ఎందుకమ్మా అక్కడ వెళ్ళామంటే, నా బ్రతుకు బాగలేదు, జటకాబండి అయిపోయింది నా బతుకు. నా బతుకు ఏమని చెప్పండి? జటకాబండి అయిపోయింది. ఏమండి, రచ్చబండ, మరొక కార్యక్రమం రచ్చబండ, రచ్చ సంసారం అంతా కూడా. వచ్చారా ప్రేమైన? దీని సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా ప్రియులారా? ఇక్కడ గమనించండి. ఏమండి, ఎప్పుడైతే భర్తని వదిలిపెట్టి ఏమండి తల్లిదండ్రుల కుటుంబం పైన ఎక్కువ మనసు పెట్టుకున్నప్పుడే సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రతిసారి అక్కడే ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఏముందని వెళ్తున్నావు? చిన్న దానికి పారిపోతుంటారని చాలామంది ఊక్కుని వెళ్ళిపోతుంటారు. చిన్న దానికి వెళ్ళిపోతుంటారు, చిన్న దానికి గొడవ పెట్టుకుంటుంటారు. అలా గొడవ పడే స్త్రీలు కానీ, ఆ చిన్న దాంట్లకి ఇబ్బందులు పెట్టే స్త్రీలు కానీ, చిన్న దాంట్లకి ఏమంటే కాపరాలు కూల కొట్టుకునే స్త్రీలు అయితే ప్రియులను గమనించండి, చివరికి చింపిన ఇస్త్రాకు వలె మన కుటుంబాలు పాడైపోతాయి. దేవుని వాక్యానికి మనం లోబడతాం. ఏమంటున్నాడంటే, ఏమండి, భర్తకు లోబడి ఉండాలి. క్రీస్తుకి ఎలాగైతే సంఘము లోబడుతుందో, ఏమండి భార్య భర్తకు లోబడి ఉండాలి. దేవుడు మనలను, మన కుటుంబాన్ని పచ్చగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అలా ఉండాలని ప్రభు పేరున మీ అందరికీ మనవి చేసి, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక.